శ్రీ సుబ్బయ్య శ్రీమతి చిలకమ్మ గారుల తనయుడు శ్రీ గంగినేని బ్రహ్మనాయుడు. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా వినుకొండ మండలం కమ్మవారిపాలెం. వీరికి ఇద్దరన్నయ్యలు, పెద్ద వెంకటేశ్వర్లు, చిన్న వెంకటేశ్వర్లు. ఆ తర్వాత స్థిర నివాసం ఏర్పరచుకున్నది ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేంపాడు గ్రామం. ఇలా ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి దోహదం చేసింది బ్రహ్మనాయుడు గారి సతీమణి వెంకటరమణమ్మ గారి అన్నగారు శ్రీ చెన్నయ్య. వీరిది ఇదే గ్రామం. శ్రీ గంగినేని బ్రహ్మనాయుడు గారి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునే ముందు వారి గురించి కొంత వివరంగా. ఒకే మనిషిలో ఇన్ని కళలు, ఇన్ని ప్రావీణ్యాలు ఒదిగి ఉండటం ఒక బ్రహ్మనాయుడు గారి విషయంలోనే చూస్తాం. నాటక రంగం మీద విపరీతమైన ఆసక్తి. అందువల్లే హరికథ, బుర్రకథ, పద్యాలు, భజన, కోలాటం లాంటి వాటిల్లో ప్రావీణ్యం ఉంది వీరికి. వ్యవసాయం, చేతి వృత్తుల్లోనూ ముందున్నారు బ్రహ్మనాయుడు గారు. సహజంగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వీరికి వ్యవసాయ మెళకువలతో పాటు పంట నూర్పిళ్లు, క్రమ పద్ధతిలో గడ్డివాముల అమరిక, వాటితో పాటు వ్యవసాయ పరికరాలు, సామగ్రి తయారీ మీద పట్టు. ఇంకా బుట్టలల్లటం, జనపనారతో తాళ్లల్లటం, నులక మంచాలకు అవసరమయ్యే తాళ్లు అమర్చటం తెలుసు వీరికి. ఆశ్చర్యకరంగా ఇంటి నిర్మాణం మీద వీరికి మంచి అవగాహన ఉంది. ఇంటి నిర్మాణ అమరికను ఒకరే చేసేయగలరు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, వీరికి వైద్య రంగం అంటే నాటు వైద్యంలో ప్రవేశం. ఊళ్ళో ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే చిన్న చిట్కాలతో ఆ సమస్యను సరిచేసేయగలరు. ఆ రకమైన మెళకువలు తెలుసు. వంశాచారంగా వస్తున్న చెన్నకేశవ స్వామి వారి పూజా సామగ్రిలో భాగంగా ప్రత్యేకమైన అలుగుల గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. వీరి కులదైవం కారంపూడిలో కొలువైన చెన్నకేశవ స్వామి వారు. ఇక్కడ విశేషంగా చెప్పుకునే అలుగులు, ఇతర పూజా సామగ్రి మామూలుగా ఇంటి పెద్ద అధీనంలోనే ఉంటాయి. అలా బ్రహ్మనాయుడు గారికి ఆ గౌరవం దక్కింది. అవి వారి అధీనంలోనే ఉన్నాయి. ఎన్నో నియమ నిబంధనలు పాటిస్తూ నిత్య దీపం, నిత్య నైవేద్యం, కఠిన ఆచార వ్యవహారాల్ని పాటించాలి గనకే బ్రహ్మనాయుడు గారి అధీనంలోని ఈ పూజా సామగ్రికి అంత ప్రతిష్ట. ఊళ్ళో పెళ్లి వేడుకలప్పుడు వీరి దగ్గరికే వచ్చి అలుగులకు పూజాధికాలు చేసుకున్నాకే శుభకార్యాలు మొదలుపెట్టడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. ఈ సమయంలో హరిహరి అంటూ హరిభక్తుల భజన ప్రతి ఒక్కరిలో భక్తిభావన నింపుతుంది. ఇక కుటుంబ పెద్దగా అందరితో అనుబంధం గురించి, వయస్సును, దూరాన్ని లెక్క చేయకుండా తన టీవీఎస్ బండి మీద చుట్టాలను వెళ్లి పలకరించటం, శుభకార్యాలకు తప్పక వెళ్లి ఆశీర్వదించటం, ఆప్యాయతలు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వటం బ్రహ్మనాయుడు గారి రక్తంలోనే ఉంది. అందుకే ఆయన అందరి బంధువు, ఆత్మీయ బంధువు. తమ జీవిత భాగస్వామి వెంకటరమణమ్మ గారు అంతే, తన భర్త బాటలోనే. అందరికీ తలలో నాలుకలాగా మెలిగే మనస్తత్వం. గొప్ప స్థితిమంతుల కుటుంబం నుంచి బుట్టెడు బంగారంతో మిట్టినింటి అడుగుపెట్టారు. ఎన్నో కష్టనష్టాలు అయినా వెరవలేదు, బెదర్లేదు. తన ఇష్టాన్నే తమ ఇష్టాలుగా మార్చుకున్న భర్త అడుగుజాడల్లోనే నడిచారు రమణమ్మ. ఇలా బ్రహ్మనాయుడు గారి జీవితంలో ఎన్నో విశేషాలు, ఎన్నో ప్రత్యేకతలు, గుర్తు చేసుకోవటానికి ఎన్నో తీపి గుర్తులు. ప్రస్తుతం దాదాపు 96 ఏళ్ల వయసులో ఉన్నారు. ఊళ్ళో పెద్ద వయసులోని వారు వీరొక్కరే. ఇక శ్రీ గంగినేని బ్రహ్మనాయుడు గారి కుటుంబ సభ్యుల వివరాల్లోకి. సతీమణి శ్రీమతి గంగినేని వెంకటరమణమ్మ, పెద్ద కుమారుడు శ్రీ పెద్ద సత్యం, వారి సతీమణి శ్రీమతి అంజనీదేవి. రెండవ కుమారుడు శ్రీ చిన్న సత్యం, వారి సతీమణి సుశీల. ఇక మూడవ సంతానం శ్రీ జీవీఎల్ మూర్తి, వారి సతీమణి శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని. పెద్ద కుమారుడు పెద్ద సత్యం గారికి ఇద్దరు మగపిల్లలు, నాగార్జున, అశోక చక్రవర్తి. నాగార్జున సతీమణి శ్రీమతి భార్గవి. వీరికి ఇద్దరు సంతానం, గీతాంశ్, వేదాంశ్. బ్రహ్మనాయుడు గారి రెండో కుమారుడు చిన్న సత్యం గారికి ఇద్దరు సంతానం, అమ్మాయి ఆమని, అబ్బాయి ప్రతాప్. ఆమని భర్త గురుకృష్ణ. వీరికి ఇద్దరు సంతానం, ఇషికప్రణ, సాయి ఆరుషి. ఇక ప్రతాప్ సతీమణి వాసంతి, వాళ్లకు చిన్న పాప. ఇక బ్రహ్మనాయుడు గారి మూడో సంతానం శ్రీ జీవీఎల్ మూర్తి, వారి సతీమణి శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని, వీరి తనయుడు రిత్విక్. ఇది బ్రహ్మనాయుడు గారి వంశవృక్షం, విస్తరించిన కుటుంబం. ఎదిగొచ్చిన సంతానం, వారి పిల్లా పాపలతో పరిపూర్ణ జీవితం శ్రీ గంగినేని బ్రహ్మనాయుడు గారిది. ఇలాగే ఆరోగ్యంగా, ఆనందంగా వీరి జీవితం సాగాలని అందరి కుటుంబ సభ్యుల తరఫున మనసారా కోరుకుంటూ శ్రీ జీవీఎల్ మూర్తి అండ్ ఫ్యామిలీ.